కారు షెడ్డుకు పోయింది మళ్లీ తిరిగి రాదు అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ నేతలు భయపడిపోతున్నారన్నారు. కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్కు సవాల్ విసిరారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత జిల్లాల పునర్విభజనపై కమిటీ వేయడమే కాకుండా సర్పంచులకు రావాల్సిన బిల్లుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు మంత్రి పొన్నం. మీరు చేసిన అప్పులు 8 లక్షల కోట్లైనాయి, మీరు ఇచ్చే బిల్లులు కోట్లాది రూపాయలున్నాయి. వాటి గురించి మాట్లాడితే ప్రభుత్వం మీద అసహనంగా అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇవి అయిపోయి రేపే కేసీఆర్ ముఖ్యమంత్రి వస్తుందని చెప్తున్నారు. 1% తేదీ కారు షెడ్డుకైంది, రిపేర్కి అయింది అంటారు. షెడ్డుకైన కారు కూడా కొన్ని వాపసు రాకుండా ఉంటాయి కొన్ని. ఇది చరిత్ర. అటువంటిదే ఈ కారు కూడా ఇక అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకేమో పార్లమెంట్లకు అన్ని 17 పార్లమెంట్లలో అభ్యర్థులు పోటీ పడుతుంటే నాకద్దు టికెట్ అని టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది పరిస్థితి. ఇక్కడ వినోదరావు కూడా పోటీ చేస్తున్నాడు, చెడు భయపడుతుండట. డిపాజిట్ అప్పుడు 7 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే గెలకపోయి ఇప్పుడు నన్ను ఎవరు గెలిపిస్తారని గద్ద వలుకుతున్నట.